పట్టానంటి ఎడిపోతున్నావు? బుర్రబండకు వచ్చిన ఆకలి అవుతుంది ఏమని తినేసేస్తా. అవునా, నువ్వు ఒక్కడే పోతావా? మరి నన్ను ఎవరు వేసుకోవద్దు? అది ఏం తీసుకుపోదాం అనుకున్నా, కాకపోతే వెనకాల నాకు పిల్ల వస్తుంది, వెనకాల జాగలేదు ఏమనుకోక జరా. నాకన్నా నీ కుక్కనే ఎక్కువైపోయిందా? కుక్క ఏమనంటున్నావు? ఆ పిల్లని పట్టుకుని కుక్క అంటావా నువ్వు? నా కుక్కకి, నా పిల్లకి, నీకు, ఆకాశానికి, భూమికి ఉన్న తేడా ఉంది, ఏమనుకుంటున్నావు? అచ్చా, నీ పిల్ల అంత ఎక్కువైపోయిందా మరి నీకు? అరే నా పిల్ల నా కోసం ఢిల్లీ సరి. అయితే నేను ఏం చేస్తుందా మీ పిల్ల? ఆ పిల్ల చేయలేదు, నువ్వేం చేస్తావు? ఏమైనా చేస్తుంది చెప్పు, ఏం చేయాలో? నేను నీకు రాఖీ కడతా, నీ పిల్ల కడతదా? స్నానం చేసి ఇంట్లో మనం, లేకపోతే బయటికి పోమని చెప్పు. పోయి స్నానం చేసుకోవచ్చు కదరా. ఇగో చేపలు కూడా రోజు చెరువులో స్నానం చేస్తాయి, అయినా సరే బయట తీసినాక ఎంత కంపు కొడతాయి అంటే దాని అర్థమైంది, రోజు స్నానం చేయొద్దు. నాడు పడుకొని ఇంట్లోకి నాడు ఫస్ట్. ఏమైంది, ఎందుకు కొడుతున్నావు మనకి? రావణాసురుడికి ఎన్ని తలకాయలు ఉంటాయి? 10 ఉంటాయి, అయితే ఏమైంది? 10 తలకాయలకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 20 కళ్ళు ఉంటాయి, అయితే ఏమైంది? 20 కళ్ళు ఉన్న రావణుడు సీతాదేవిని ఒక్కదాన్నే చూసిండు. ఈ బాడకకు ఉన్నాయే 2 కళ్ళు. వీడు రోడ్డు మీద పోయి అమ్మాయిలను అందరినీ చూస్తున్నాడు. అమ్మ అన్నొచ్చింది, అన్న కూడా అన్నం పెట్టి. అమ్మ నువ్వు పెడుతున్నావు అన్నం? అది ఎక్కడ పోయింది కనిపిస్తలేదు. ఆమెకు నెత్తిన వస్తుందంట, రెస్ట్ తీసుకుంటుంది. సరే కానీ నాకు చాయ్ పెట్టి అమ్మా. అన్నం తినే టైంలో చాయ్ తాగుతాంటావేంద్రా? పెట్టి అమ్మ, ఇప్పటిదాకా బయటికి పోయి వచ్చింది కదా. పట్టు తాగు. ఏడే వాడు కనిపిస్తలేడు. ఏమో అమ్మ, నాకేం తెలుసు. ఎప్పుడు వస్తుందా? తాగుతాను. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మాయి పద్ధతిగా ఉంది, నాకు నచ్చింది. నాకు కూడా అమ్మాయి నచ్చిందట. ఉండేది. ఏమ్మా పాటలు వచ్చా? డాన్స్ వచ్చా? వంట వచ్చా? కూర్చోమ్మా, ఎక్కడికి లేస్తున్నావు? ఏండి నాకు ఒక చిన్న డౌట్, నువ్వు ఎలాగో జెన్జీ అమ్మాయివి, నేను ఎలాగో జెన్జీ అబ్బాయిని, మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్, స్నాప్చాట్లో స్ట్రీక్స్ మెయింటైన్ చేస్తున్నారా? బాగా మెయింటైన్ చేస్తా అమ్మా, నాకు సంబంధం ఓకే. సంతోషం. సంతోషం. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి? మీ ఇష్టం అండి. ఏండి ఇంకోటి, మీ నెంబర్ ఇస్తారా? మీ అమ్మగారు నీకు సంస్కారం నేర్పలేదా? ఐ హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్. పో అన్నయ్య, పో అన్నయ్య. అన్నయ్య అమ్మ అమ్మ, ఇంకోసారి ఎవరిని పడతాం అంత కంపేర్ చేయకమ్మా నాకు. అన్నా ఇగో తింటావా? నాకు డీప్ దుబ్బే ఫస్ట్. తినకపోతే దుబ్బే. అదో అదో. నమస్తే గాయ్స్ అందరికి. ఇన్స్టాగ్రామ్ న్యూ ట్రెండ్ దవడల దగ్గర చేసుడు. మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఫాలో చేస్తే అన్నిసార్లు దవడల దగ్గర చేస్తాం. అవును, చూడి పోయి పిల్ల మళ్ళా 1200 రూపాయలు బొక్క పెట్టింది. ఎందుకురా, ఏం చేసింది? ఈ అమ్మ బండి మీద పోతుందంట, పోలీసు వాళ్ళు ఆపిరంట, లైసెన్స్ చూపి అమ్మా అన్నారంట, చూపిలేదనంట. ఏ లైసెన్స్ ఎందుకు చూపించలేవే? ఏంది? లైసెన్స్ లో నా ఫోటో మంచిగా లేదు. అమ్మేంద్ర అమ్మ, ఆ పిల్ల ఫోటో మారవాలని తెలియదా నీకు? చిన్ని ఏడు లేపేసినావా నా పైసలు? ఇక్కడ బయట మెట్లకాడ పడితే తీసుకుని వచ్చిన. అవునా అన్నా? అవును గాని ఇగో నువ్వు ఎవరు చెప్పకు, మన ఇద్దరం సగం సగం తీసుకుందాం ఇలా. అన్నా మన అమ్మ నాన్న నాకు సంస్కారం నేర్పించి, నీకు నేర్పియలేదేమో. ఏ కావాలంటే నువ్వు ఇళ్ళకెళ్ళి 300 తీసుకో, నాకు 200 ఇయ్యు. చిల్లర చేస్తావు, చిల్లర చేస్తావు. మీకు గాని ఉంది, మాకేం పని పట్టలేదు మరి మీ ఇంటి ముందర చెత్త వేయడానికి. ఏమైంది అట్టడుతున్నావు? ఇక పక్కింటి శ్రీనివాస్ లేడా? శ్రీనివాసా? ఏ శ్రీనివాసు? ఏ శ్రీనివాస్ మమ్మీ? గదేనే, ఇంటి ముందర సుజాత లేదా? ఓ సుజాత మొగడా? సుజాత అంటే ఎవరమ్మా? గదేరా, అలా కూతురు పింకి లేదు, రోజు కాలేజ్ పోతుంది కదా. ఓహో పింకీ వాళ్ళ మమ్మీ డాడీయా?
అయినా శ్రీనివాస్ నీకెట్ట తెలుసు? ఎట్లా తెలుసు? ఏంది మమ్మీ మీ లొల్లి? ఎవరి శ్రీనివాస్, సుజాత, పింకీ? అదే చిన్ని ముంగట సాయిగడ్ రోజు స్కూల్ కూడా. ఓ సాయి వాళ్ళ పేరెంట్సా? మీ అమ్మ ఎప్పుడు ఫోను ఫోను ఫోను. ఫ్యూచర్ మీద మన టెన్షన్ ఉందా లేదా? ఒకరి నుంచి 30 సంవత్సరాల దాకా మమ్మీ వాళ్ళు తాగుతారు. 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల దాకా మా మొగుడు తాగుతారు. 60కి నో టెన్షన్, ఓన్లీ పింఛన్. నో టెన్షన్, ఓన్లీ పింఛన్. తీసుకో, నా ఫోన్ తీసుకో.